ప్రైజ్ లార్డ్. జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి ఆగస్ట్ నెల 18వ తారీఖు ఈరోజు వాగ్దానం మీ కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 10వ చరణాన్ని చదువుతున్నాను. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 17 వచన ప్రకారంగా, 24వ వచనం ప్రకారంగా, కీర్తన 112 9 వచనం ప్రకారంగా, 132 17 వచనం ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన కొమ్మును పైకెత్తేవాడై ఉన్నాడు. ఆ వాటి ప్రకారంగా మనం జీవించడానికి దాతృత్వం గలవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకలు బహుగా దీవించును కాక. ఆమేన్. మహాగురుడ మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. కృపగల దేవుడు, దయగల రాజు, పరిశుద్ధ రక్షకుడి నీ నామని మహిమపరుస్తూ ఉన్నాం. సంఘాన్ని, సంఘబిడ్డలను ఇతర దేశాల్లో ప్రభావ ఎన్నో ప్రభావ పనులు చేస్తూ అయా నైనా నీ కొరకు బ్రతుకుతున్న బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని వారిని దీవిస్తున్నాం. వారి పనులు దీవిస్తున్నాం, వారి అక్కలు దీవిస్తున్నాం. వారికి అవసరమైన ప్రతి వాటిని నీ కృపలో సమృద్ధిగా తీర్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటూ వేడుకుంటూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్.